వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. కొడాలి నీకు పదును తగ్గిందా, నీ పని అయిపోయిందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే కొడాలి నాని లేటెస్ట్గా ఎందుకు వార్తలోకి ఎక్కారు ఒకసారిగా అంటే, ఆయన తన కాన్స్టిట్యున్సీకి వచ్చారు. అక్కడ ఏదో ఒక 10 మందిని కూర్చోబెట్టుకుని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. పట్టుమని 10 మంది కూడా లేరు కొడాలి నాని వెంట. ఆ 10 మందిని ఉద్దేశించి చాలా గంభీరంగా కూటమికి మేకులు దించబోతున్నాం మేము అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. చాలా భారీ డైలాగులు. ఆయన పర్సనాలిటీ కూడా సూట్ కావాలని డైలాగులు ఇప్పుడున్న సమయంలో. అంతేకాదు ఇంకొక మాట ఏం మాట్లాడారంటే, షర్మిల చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రకారం వెళ్తా ఉంది అని చెప్పేసి మాట్లాడే క్రమంలో కూటమికి మేకులు దించారంట ఈ పెద్ద మనిషి. నవ్వుతున్నారు కొడాలి నాని మిమ్మల్ని చూసి నిజంగానే. ఈరోజు మీరు ఆల్మోస్ట్ 5 ఏళ్ల పాటు మీరు సాగించిన అరాచకం ఈరోజు మీకు మేకులు దించే పరిస్థితి ఉంది ఆ కూటమికి. మీకు ఈరోజు వంశీని అరెస్ట్ చేసిన తర్వాత పారిపోయారు మీరు ఎక్కడికో, ఆరోగ్యం పేరు చెప్పి, అనారోగ్యం పేరు చెప్పి. ఆల్మోస్ట్ హైదరాబాద్కో, ముంబైకో, బెంగళూరుకో పరిమితమయ్యారు. ఈరోజు వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఆహార్యం దగ్గర నుంచి ఆయన రూపురేఖలు మొత్తం ఆయన మాట తీరు అన్నీ మారిపోయినాయి. ఒక్కసారి 6 నెలలు జైల్లో పెడితే బయటకు వచ్చిన తర్వాత సొంత మనుషులు ఆయన గుర్తుపట్టలేకుండా ఉన్నారు. మీ పరిస్థితి ఏంటి? మీ మీద ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉంది. మీ భాషకు సంబంధించి, మీ బూతులు మాట్లాడిన దానికి సంబంధించి వైజాగ్ నుంచి కూడా మీ మీద కేసులు పడ్డాయి. అంతేకాదు చాలా కేసుల్లో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని అని టీంతో కలిసి మీరు చేసిన అంశాల మీద కూడా మీ మీద కేసులు ఉన్నాయి. మిమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేయాలి. రెడ్ బుక్లు లేకపోతే ఇంకో బుక్లు కూడా అవసరం లే. మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే 2 నిమిషాల పని కూటమి ప్రభుత్వానికి. మీరు మేకులు దించుతారా? ఇదే మాట 5 ఏళ్లలో మీరు ఎన్ని దారుణాలు చేశారు, ఎంత దారుణంగా మాట్లాడారు. చిన్న పిల్లలు మీ ఫేస్ కనిపిస్తూ ఉంటే టీవీలో మీరు వస్తూ ఉంటే టీవీలు కట్టేసిన పరిస్థితి ఉండింది గతంలో. బూతుల మంత్రి అని పేరు తెచ్చుకున్నారు మీరు. అసలు మీ శాఖ ఏ శాఖ మీకు గుర్తుందా? సివిల్ సప్లైస్ శాఖ అంటే ఏంటో మీకు దాని మీద కమాండ్ ఉందా? ఏ రోజన్నా తన శాఖను రివ్యూ చేయడం కానీ, మంత్రిగా పనిచేసినందుకు ఆ శాఖ పనితీరు ఎలా ఉంది, అధికారులు పనితీరని రివ్యూ చేయడం కానీ మీ వైపు నుంచి జరిగిందా? ప్రతిరోజు బూతులు మాట్లాడడం, వాటిని ఎండార్స్ చేయడం. మీ వెనకే తిరిగినందుకు వంశీ కూడా ఇంకో 4 బూతులు ఎక్కువ నేర్పించారు మీరు. మీ శిష్యుడిగా, గురువుని మించిన శిష్యుడిగా అతన్ని తయారు చేశారు. మీ సన్నిహితుడు అయినందుకు పేరుని నానిని కూడా అలాగే తయారు చేసి పవన్ కళ్యాణ్ మీదకి వదిలేరు మీరు. జగన్మోహన్ మీకు అర్థం కాండి ఏంటంటే, 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకోవడం కోసం ఆయన సామాజిక వర్గ నేతలనే ముందు పెట్టి ప్రయోగం చేసేవాళ్ళు. ఆ ట్రాప్లో మీరు పడ్డారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో. అందుకే ఈ రోజున పదే జూనియర్ ఎన్టీఆర్ని పొగుడతారు, లోకేష్ని టార్గెట్ చేస్తారు, లోకేష్ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు, ఆయన పుట్టుకుని అవమానిస్తారు, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తారు వ్యక్తిగతంగా. ఆ ట్రాప్లో పడి మీరు ఏం చేస్తామన్న సోయిని కూడా మీరు కోల్పోయారు. ఏ స్థాయిలో కోల్పోయారంటే, చంద్రబాబు వన్స్ మళ్ళా సీఎం అయితే నేను ఆయన బూట్లు పాలిష్ చేస్తా అంటూ మాట్లాడారు. మీకు గుర్తుందా ఆ విషయం అసలు? మరి బూట్లు పాలిష్ చేయకుండా ఇప్పుడు దాకా ఏం చేస్తూ ఉన్నారు? మీ గురించి ఫ్లెక్సీలు కూడా పెట్టారు, మీరు చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తున్నట్టు. ఆ రోజు మీరు ఓడిపోతే వెనిగల రామ్ మీకన్నా చాలా జూనియర్, రాజకీయాల్లో చాలా చిన్నవాడు, మీరు 4 సార్లు గెలిచున్నారు ఎమ్మెల్యేగా. అలాంటి వ్యక్తి చేతిలో మీరు ఓడిపోయి ఆల్మోస్ట్ అప్పుడు వెనిగల రాము ఇచ్చిన దెబ్బకి ఇప్పుడు దాకా మీరు కోలుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు దాకా అసలు రాష్ట్రానికి రావడానికి, మీ సొంత కాన్స్టిట్యున్సీస్లో పార్టీ యాక్టివిటీ చేయడానికి కూడా మీరు భయపడతా ఉన్నారు. అలాంటి మీరు కూటమిలో మేకులు దించుతారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? అసలు ఒక ఎమ్మెల్యే, నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, చట్టసభలను రిప్రజెంట్ చేస్తారు మీరు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఆ చట్టసభల ఔన్నత్యం కాపాడే విధంగా మీ భాష ఉండాలా, మీ ఆహార్యం ఉండాలా, మీ యాటిట్యూడ్ ఉండాలి. ఏ రోజన్నా ఒక కొడాలి నాని ఒక సీరియస్ పొలిటీషియన్ లాగా మనకు కనిపించాడా? ఇప్పుడు ఈ రోజున చూస్తే మనం వంశీ వచ్చిన తర్వాత ఆయనే కాన్స్టిట్యున్సీలో తన ఫేస్ చూపించుకోలేకపోతూ ఉన్నాడు. ఆయనకన్నా ఈయన మీద రెట్టింపు విమర్శలు ఉన్నాయి. ఈయన అసలు కాన్స్టిట్యున్సీకి రావట్లేదు ఆల్మోస్ట్ 2 ఏళ్లుగా. జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు బదులు ఇంకా కొత్త వాళ్ళని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఈ భయంతోనే మొత్తానికైతే కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టారు. కూటమికి మేము మేకులు దించుతామంట మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మేకులు దించుతాడు ఈయన? దించుతానే ఉన్నాడు మేకులు 2 ఏళ్ల నుంచి. హైదరాబాద్లో కూర్చొని, అదేవిధంగా ముంబైలో కూర్చొని. అదేవిధంగా ఈరోజు చూస్తే కొడాలి నాని మాటలు మనం చూస్తే అక్కడ ఆయన మాటలో గతంలో లాగా పదును లేదు, గతంలో లాగా ఆవేశం లేదు, గతంలో లాగా పిచ్చితనం లేదు. ఏదో మైక్ ఉంది కాబట్టి 4 మాటలు మాట్లాడగలగబట్టి మాట్లాడినట్టు అందరికీ కనిపిస్తూ ఉంది. అంటే మీ మాటల్లో పదును తగ్గింది, మీలో వేగం తగ్గింది. అంతేకాదు మీరు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా నేను భయపడను, నేను ఎవరికి భయపడను, ప్రతిపక్షంలో నన్ను నింతే అంటూ ఉంటారేమో. ఈరోజు మీరు నిజంగా భయపడతా ఉన్నారు. మీ పని అయిపోయింది అనేది మీరే అంగీకరిస్తూ ఉన్నారు దాన్ని. ఈరోజు చాలామంది మీకంటే వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియా కార్యకర్తలు చాలామంది కేసులు పెట్టించుకున్న వాళ్ళు నయం. సోషల్ మీడియా తరపున ఆ పార్టీ కోసం మాట్లాడుతున్న వాళ్ళు చాలా నయం మీకంటే. అంత అగ్రెసివ్గా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. కేసులు పెడుతున్నా, ఇంకోటి జరుగుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకుందాం అనే ఆలోచనతో వాళ్ళందరితో పోలిస్తే మీరంతా ఈ రోజున మీ మొత్తం ఒక్క 2 ఏళ్లలోనే మొత్తం మీ గర్వభంగం అయిపోయింది, మీ యాటిట్యూడ్ తగ్గింది, మొత్తం మీ ఫేస్లో ఆ కళ లేదు. ఈ రోజున ఒక పొలిటీషియన్ కళ కనిపించట్లేదు.
మీరు హైదరాబాద్లో దాంకుని 2 ఏళ్ల పాటు అసలు వంశీని అరెస్ట్ చేసిన తర్వాత ఒకరోజు కూడా మీరు ఎప్పుడన్నా వెళ్ళి వంశీని అక్కడికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేశారా జైలు దగ్గరకు? అసలు ఉన్నారా మరి కనీసం రాష్ట్రంలో? మీరు వంశీని అరెస్ట్ చేసిన సమయం, మీ క్లోజ్ ఫ్రెండ్ని అరెస్ట్ చేసిన సమయంలో మీకు అర్థమైంది ఏంటంటే మీకు పొలిటికల్ కెరీర్కి ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడింది అనేది అర్థమవుతోంది. కాకపోతే మీకు ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మీరు లేకపోతే అక్కడ ఎవరో ఒకరిని తీసుకొచ్చి ప్లాన్ చేస్తారు గుడివాళ్ళలో. కాబట్టి ఈరోజు మీరు వచ్చి ఏదో మైకు పుచ్చుకొని కూటమి ప్రభుత్వంలో మేకులు దించుతామని మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సినిమా డైలాగులు ఇవి చాలా చూసారు 5 ఏళ్ల పాటు జనం. అన్ని చూడబట్టే ఈరోజు మీరు అక్కడ ఉన్నారు. సో ఈ సినిమా డైలాగులు, ఈ జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఇప్పటికైనా మీ కాన్స్టిట్యున్సీ ఎక్కడుందో వెతుక్కునే ప్రయత్నం చేయండి. మీ కాన్స్టిట్యున్సీలో అసలు ఏం జరుగుతుంది, ఎవరెక్కడ ఉన్నారు, మీ అనుచరులు ఏమి గగ్గోలు పెడుతూ ఉన్నారు, ఇవన్నీ ఒకసారి ఫాలోఅప్ చేయండి. ఇప్పటికైనా కనీసం జగన్ దగ్గర ఆ క్రెడిబిలిటీ అయినా సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఈ మేకులు కొడతాలు, మేకులు దించడాలు వీటన్నిటికీ మీరు ఎంత బంద్ పెడితే అంత బెటర్.